సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి మాట్లాడుతూ ఈడీ దాడులతో సిపిఎం పార్టీని బలహీనపరచలేరని పేర్కొన్నారు. రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని సిపిఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లభావి సెంటర్లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ కలయికతో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డం పెట్టుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే అన్నారు. రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి నీతివంతమైన ఆదర్శవంతమైన పాలన అందించిన వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా అవమానపరచడానికే ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఏకకాలంలో ఈడీ దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈడీ చెబుతున్న ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారి గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు సమర్థనీయం కాదని విమర్శించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి పరులు అక్రమార్కులు బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశం కోసం పోరాడుతున్న వారు మాత్రం బీజేపీ వారి దృష్టిలో అవినీతి పరులవుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ప్రత్యర్థులైన అరవింద్ కేజ్రీవాల్, శిబు సోరేని, మనీష్ సిసోడియా వంటి వారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక వారిపై కూడా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు దిగిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం ఈడీ దాడులని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా సెంటర్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా ధర్నా చేయడం జరుగుతున్నది. కమ్యూనిస్ట్ పార్టీ మీద ఆరోపణలు చేసి దాడులు చేసినంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీకి ఏమి కాదు, నిజాయితీగా ఉన్నాం, నిజాయితీని నిరూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పేదల కోసం, కచ్చజీవుల కోసం, శ్రామికుల కోసం నిరంతరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తుంది. పదవులు ముఖ్యం కాదు, వాళ్ళ సమస్యల మీదనే పోరాటాలు చేస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పేదల కష్టాలున్నంతసేపు, పేదలకు ఇబ్బందులున్నంతసేపు ఎర్ర జెండా పేదల గుండెల్లో నిలిచి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు వాళ్ళ మీద బీజేపీ దాడులు చేస్తుంటే సిపిఎం పార్టీ అండగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. కానీ ఈరోజు ఒక్క కేరళ విషయంలో కమ్యూనిస్టుల అధికారాలు ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఏకమై కమ్యూనిస్టుల మీద, పేదల కోసం పోరాడే కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తుంది. ముందు మేము కాదు నష్టపోయేది, మాకు పదవులు ఉన్నా లేకున్నా ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగానే కమ్యూనిస్టులు ప్రజల మధ్యలో నిల్చుంటారు. రేపు నష్టపోయేది, ఓడిపోయేది, ప్రజలకు దూరంగా ఉండేది కాంగ్రెసే అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేరళ ప్రతిపక్ష నేత సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్ గారి ఇంటి మీద, అదేవిధంగా వారి పిఏ రియాజ్ గారి ఇంటి మీద, దాంతోపాటు పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద నిన్న జరిగినటువంటి ఈడీ దాడులను ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లాలబావి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈడీ పేరుతో నాటకాలు ఆడుతూ దాడులు నిర్వహిస్తూ ఇతర ప్రతిపక్ష పార్టీలను, వారి లీడర్లను కూడా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి కుటిల ప్రయత్నాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే కేరళ ముఖ్యమంత్రి మన సతీశన్ ప్రధానమంత్రిని కలవడం, ఆ వెనువెంటనే కేరళలో ఈ రకంగా ఈడీ దాడులకు పాల్పడటం అంటే దీంట్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై సిపిఎం ఎల్డీఎఫ్ను ఓడించడం అనేది జరిగింది. దానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈడీ దాడులు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రాష్ట్ర హోంమంత్రి స్వయంగా మాకు ఎలాంటి సమాచారం లేదనేటువంటి ఒక సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం అనేది సరికాదనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరై విజయన్ ఆ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేసి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి పాలనని
కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మీద ఈ రకంగా ఏదో ఒక పేరుతోటి ఈడీ దాడులు చేస్తే ఊరుకునేది లేదు. నిన్ననే కేరళ సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజానికం అందరూ కూడా ఈడీ దాడుల్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేది జరిగింది. మరొకసారి ఈ విధంగానే అక్రమంగా ఈడీ దాడులకు పాల్పడితే దేశమంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా, ఈడీకి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి పెద్ద పోరాటాలు చేయాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు సోనియా గాంధీ మీద కానీ, రాహుల్ గాంధీ మీద కానీ ఈడీ దాడులు చేసినటువంటి సందర్భంలో ఇవి అక్రమం అని చెప్పేసి సిపిఎం పార్టీ అగ్రనాయకత్వంతో కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విజయన్ మీద దాడి జరిగితే కనీసం ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానీ, రాహుల్ గాంధీ కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మీరెందుకు కనీస ఖండన కూడా చేయట్లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీరు స్పందించట్లేదంటే మీరు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యే సిపిఎం పార్టీని కేరళ రాష్ట్రంలో చేయకుండా ఉండడం కోసమే ఇట్లాంటి దాడులకు పాల్పడుతుందని అనుమానించాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్ని ఈడీలు వచ్చినా, ఎంతమంది మోడీలు వచ్చినా సిపిఎం పార్టీని కేరళలో కానీ, ఈ దేశంలో కానీ ఎరిక్కి కొట్టేటువంటి ప్రసక్తే ఉండదని, వారు చేస్తున్నటువంటి నియంతృత్వ విధానాలకు, ప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు విజయన్ గారి ఇంటిపైన నిన్న ఉదయం 9 గంటలకు ఈడీ దాడులు చేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో కేరళ రాష్ట్రాన్ని మరి గతంలో ఉన్నటువంటి యూడీఎఫ్ ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి సందర్భంలో మరి వామపక్ష పార్టీలుగా విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మరి కేరళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చేయడం జరిగింది. అత్యంత పేదలు లేని ఒక దేశంగా మన భారతదేశంలోనే పేదలు లేకుండా 98% అందరూ కూడా మరి ఎలాంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మరి అలాంటి వాళ్ళని గుర్తించి దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి పేదరికం నుంచి విముక్తి చేసినటువంటి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన, నీతివంతమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి ఆ రాష్ట్రాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ 2 పార్టీలు ఒకటై ఈరోజు మరి మా ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయన్ గారి ఇంటి మీద ఈడీలు దాడి చేశారు. నిన్ననే మరి నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత వెంటనే ఇక్కడికి ఎమ్మటే మరి బలగాలు అక్కడి నుంచి కేంద్ర బలగాలు వచ్చి మరి దాడులు చేయడం అంటే ఇది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటిదా, లేదా కాంగ్రెస్ బీజేపీ చేసినటువంటి దాడులుగానే మేము పరిగణిస్తున్నాం. అందుకోసం ఇలాంటి దాడులకు మరి కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ ఏనాడు భయపడదు. ఖచ్చితంగా బీజేపీ తగిన మూల్యం చెల్లించకూడదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు సిపిఎం పార్టీ నీతివంతమైనటువంటి పార్టీ, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి తాటాకు చప్పులకు ఎప్పుడు కూడా సిపిఎం భయపడదు. ఖబర్దార్ మోడీ, నీ సంగతి ఏందో ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు చూస్తారు. కాబట్టి తగిన పరిష్కారం కూడా ప్రజలు కూడా కనుగొంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517